ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో కాసరపేరు ఫెస్టివల్ ఫిబ్రవరి 7 నుంచి 15 వరకు, జూబ్లీస్ లో ఫిబ్రవరి 28న మరియు వైజాగ్ లో ఫిబ్రవరి 29న మన నూతన బ్రాంచెస్ ప్రారంభం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రభుత్వం 3గా విభజించింది. జేహెచ్ఎంసీతో పాటు మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్లుగా విభజన చేసింది. 3 కార్పొరేషన్లకు కమిషనర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాలక మండలి గడువు ముగియడంతో జేహెచ్ఎంసీకి ప్రత్యేక అధికారిగా జయేష్ రంజన్ను నియమించిన సర్కారు మిగతా 2 కార్పొరేషన్ల బాధ్యతల్ని కూడా అప్పగించింది. సమీప మున్సిపాలిటీల విలీనంతో దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా అవతరించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను ప్రభుత్వం 3 కార్పొరేషన్లుగా విభజించింది. ఓఆర్ఆర్ పరిధిలోని పురపాలికలు కార్పొరేషన్ల విలీనం తర్వాత 1956 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న జేహెచ్ఎంసీని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా విభజించిన ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం 3 కార్పొరేషన్లుగా విభజించింది. మంగళవారంతో జేహెచ్ఎంసీ పాలక మండలి గడువు ముగియడంతో ప్రభుత్వం అధికారికంగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత జేహెచ్ఎంసీ కార్పొరేషన్కు ఆర్వీ కర్ణన్నే కొనసాగిస్తూ ఉండగా సైబరాబాద్ కార్పొరేషన్కు సృజన, మల్కాజ్గిరి కార్పొరేషన్కు వినయ్ కృష్ణారెడ్డిని కమిషనర్లుగా నియమించింది. మరోవైపు జేహెచ్ఎంసీ పాలక మండలి గడువు ముగియడంతో దాదాపు 10 ఏళ్ల తర్వాత జేహెచ్ఎంసీకి ప్రత్యేక అధికారిని నియమించింది. జయేష్ రంజన్కు బాధ్యతలు అప్పగించింది. మిగతా 2 కార్పొరేషన్ల బాధ్యతలు సైతం జయేష్ రంజన్కే అప్పగించింది. బుధవారం నుంచి తదుపరి ఎన్నికలు జరిగే వరకు స్పెషల్ ఆఫీసర్ల పాలన ఉంటుంది. తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ పరిధిలోని 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీల్ని విలీనం చేస్తూ గత ఏడాది డిసెంబర్ 3న ప్రభుత్వం మెగా జేహెచ్ఎంసీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో వార్డులు, సర్కిళ్లు, జోన్ల సరిహద్దులు మారాయి. 150 డివిజన్లు ఉన్న పూర్వ జేహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం 248 డివిజన్లు ఏర్పాటు కాగా జనసాంద్రత తక్కువగా ఉన్న విలీన మున్సిపాలిటీల్ని 52 డివిజన్లుగా విభజించారు. 300 డివిజన్లతో ఏర్పాటైన మెగా జేహెచ్ఎంసీని పరిపాలనా సౌలభ్యంతో పాటు 1,34,00,000 జనాభాకు మెరుగైన పౌర సేవలు అందించేందుకు 3 కార్పొరేషన్లుగా విభజించింది. శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లతో జేహెచ్ఎంసీని కొనసాగించింది. శేరిలింగంపల్లి, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లతో సైబరాబాద్ కార్పొరేషన్, మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్లతో మల్కాజ్గిరి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. పాత జేహెచ్ఎంసీ కార్పొరేషన్లో 70,11,000 జనాభా, సైబరాబాద్ కార్పొరేషన్లో 31,11,000, మల్కాజ్గిరి కార్పొరేషన్లో 32,52,000 జనాభా ఉండేలా విభజించింది. విభజన తర్వాత జేహెచ్ఎంసీలో 150 డివిజన్లు, సైబరాబాద్ కార్పొరేషన్లో 76 డివిజన్లు, మల్కాజ్గిరి కార్పొరేషన్లో 74 డివిజన్లు ఉండనున్నాయి. మెగా జేహెచ్ఎంసీ విభజన తర్వాత 12 జోన్లకు సరిహద్దులు నిర్ధారిస్తూ ప్రభుత్వం మ్యాపుల్ని విడుదల చేసింది. జలమండలి పరిధిని సైతం విస్తరిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓఆర్ఆర్ పరిధిలో నీటి సరఫరా, సివరేజీ నిర్వహణను జేఎస్ఎంసీ నుంచి జలమండలికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నీటి సరఫరా, మురుగు వ్యవస్థలతో పాటు సంబంధిత మౌలిక వస్తువుల అభివృద్ధిని కూడా జలమండలి చేపట్టనుంది. ప్రస్తుతం 1,450 చదరపు కిలోమీటర్ల మేర మంచినీటి సరఫరాతో పాటు 650 చదరపు కిలోమీటర్ల మేర సివరేజ్ నిర్వహణ చేస్తున్న జలమండలి ఇక నుంచి 1,956 చదరపు కిలోమీటర్ల మేర మంచినీటి సరఫరాతో పాటు సివరేజ్ నిర్వహణ చూడనుంది. కొత్తగా అవసరమైన ప్రాంతాల్లో సివరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించేందుకు జలమండలి చర్యలు తీసుకోనుంది. హైదరాబాద్ జలమండలి ఈడీగా సామ్రాట్ అశోక్ కొనసాగుతుండగా మల్కాజ్గిరి జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎస్ పంకజ, సైబరాబాద్ ఈడీగా ఎం సంతోష్ను ప్రభుత్వం నియమించింది.